కేసీఆర్ తెలంగాణ జాతిపిత పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తెలంగాణలో పెద్ద దుమారాన్నే లేపినాయి. అయితే ఏ వ్యూహంతో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యూహం మాత్రం నెరవేరినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో చేసిన ఈ మాటలు వినండి. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? నీ జాతి ఏంది? నీ నీతేంది? సన్నాసి, నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. విన్నారు కదా, ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవి. తనకంటే ముందు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ లేదే తెలంగాణ ఉద్యమం లేదు అని ఈయనే ఒకప్పుడు చెప్పిండు. ఈయన నోటితోటి ఈయనే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది తనకంటే ముందు ఆ పదవిలో 10 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తి, అంతేకాదు ప్రస్తుత ప్రతిపక్ష నేత, సహచర శాసనసభ్యుడు, ఇవన్నీ వదిలేసినా తనకంటే ఏజ్ లో చాలా పెద్ద వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడొచ్చా? గతంలో కూడా చాలా సార్లు మాట్లాడిండు. డెత్ బెడ్ అని, స్ట్రెచ్చర్ అని, మార్చురీ అని, ఇట్లా రకరకాల కామెంట్లు చేసిండు. సచ్చిన పామని. కానీ వాటన్నిటినీ ఈ కామెంట్లు ఇంకా దారుణంగా మించిపోయినాయి. గతంలో మాట్లాడిన మాటలన్నీ ఒక ఎత్తు అయితే ఈ మాట ఇంకో ఎత్తు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, అట్లాగే ప్రతిపక్ష నేతని, సహచర శాసనసభ్యుడిని పట్టుకొని ఏ సందర్భంలో కూడా ఒరే రారా, నువ్వెవడివిరా, ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఏమన్నంటే కేసీఆర్ ఈ బూతులకు ఆద్యుడు అంటారు. కేసీఆర్ ఎప్పుడు తన తోటి శాసనసభ్యుల్ని కానీ, లేదంటే తనకంటే వయసులో పెద్దవాళ్ళని కానీ ఏ రోజు కూడా ఒరే రారా పోరా అని ఏ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడినట్టు మనం ఎవరం చూడలేదు, వినలేదు కూడా. సరే, ఇదంతా పక్కన పెడితే మరి రేవంత్ రెడ్డి అనుకున్న వ్యూహం ఏంది, ఇక్కడ నెరవేరకుండా ఉండడం ఏంది, ఆ విషయం ఏందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఇట్లాంటి వ్యాఖ్యలు గతంలో కనుక వస్తే బీఆర్ఎస్ క్యాంప్ ఇమీడియట్ గా రెచ్చిపోయేది. దానికి ఒక మాట మాట్లాడితే 100 మాటలు యువతల నుంచి కౌంటర్కి వెళ్ళేవి. అంతేకాదు కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డి ఒక్క మాట అంటే 100 మాటలు ఎదురు సమాధానం చెప్పేటోడు, అది కూడా ఆయన స్టైల్లోనే. కానీ సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభ తర్వాత బీఆర్ఎస్ క్యాంపు చాలా వ్యూహాత్మకంగానే సంయమనం పాటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని చాలా హుందాగా ఖండిస్తున్నారు. గతంలో లాగా దాడికి ప్రతిదాడి అనే కోణంలో వెళ్ళట్లేదు. ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ వైపు నుంచి దాడి జరిగితే బీఆర్ఎస్ వైపు నుంచి ప్రతిదాడి జరుగుతూనే ఉంది. ఎవరు తక్కువైంది ఏం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వీళ్ళు సంయమనం పాటిస్తున్నారు. సీఎం ఆ మాటలు మాట్లాడిన నెక్స్ట్ డేనే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి చాలా హుందాగా, వాస్తవానికి హరీష్ రావు ఎప్పుడైనా చాలా హుందాగానే ప్రవర్తిస్తాడు, మొత్తం తెలంగాణ మేధావులకి, తెలంగాణ రాజకీయ నేతలకి విజ్ఞప్తి చేసిండు. ఒకసారి ఈ మాటలు పరిశీలించండి, ఇవి మాట్లాడదగ్గవేనా అని చెప్పి ఆయన స్టైల్లో చాలా హుందాగా ఆ విమర్శల్ని ఖండించాడు. అంతేకాదు మనం ఎందుకు సీఎం మాటల్ని ప్రజలే ఖండించాలన్న ధోరణి కూడా బీఆర్ఎస్ నేతలలో కనిపిస్తుంది. దానికి తగ్గట్టే ప్రజలు కూడా గట్టిగానే అరుచుకుంటారు సోషల్ మీడియాలో. అంతెందుకు కాంగ్రెస్ పార్టీలనే చాలా మంది నేతలు సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద చాలా నెగిటివ్గా స్పందిస్తున్నారు. నిన్నటికి నిన్న ఒక టీవీ డిబేట్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అట్లాగే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఇద్దరు పాల్గొన్నారు. ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని ఎట్లా కవర్ చేయాలనో తెలవక అద్దంకి దయాకర్ తీవ్రంగా సతమతం అయిపోవడం అక్కడ చాలా ప్రత్యక్షంగా కనిపించింది ఆ డిబేట్లో. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసిండంటే, సీఎం కేసీఆర్ని ఒకటంటే బీఆర్ఎస్ క్యాంప్ నుంచి ఆటోమేటిక్గా 100కు పైనే కౌంటర్లతో ప్రతిదాడి జరుగుద్ది. ఈ విషయం తెలిసే, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, సో సమస్యల మీద చర్చ పక్కకు పోయి ఎంతసేపు ఈ బూతు పురాణాన్ని పాలిటిక్స్లోకి లాగి మొత్తం ఎలక్షన్స్ని గడిపేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక వ్యూహంగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ని రెచ్చగొట్టి ఎలక్షన్స్ విషయం వదిలేసి ఈ పంచాయతీలోకి రాగడం, ఇది అక్కడ వ్యూహం. కానీ ఇది చాలా పర్ఫెక్ట్గా వెడిసికొట్టింది. అసలు కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు అన్న విషయాన్ని పూర్తిగా సోషల్ మీడియా చూసుకుంటుంది. మిగతా నేతలంతా దాని మీద కనీసం స్పందించకుండా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చాలా గట్టిగా నిమగ్నం అవుతున్నారు, జోరుగా ప్రచారం చేస్తున్నారు. సరే, గెలుపోవటంలో అనేవి పక్కన పెడితే ప్రచారంలో అయితే ఈ వ్యాఖ్యల్ని పక్కన పెట్టి ప్రచారంలో చాలా గట్టిగా పాల్గొంటున్నారు. హరీష్ రావు రెస్పాన్స్ గురించి ఇందాకనే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కేటీఆర్ రెస్పాన్స్ గురించి గతంలోనే చెప్పిండు కదా, నా తండ్రిని ఒక మాట అంటే కంపల్సరీ 4 మాటలతో ప్రతిదాడి చేస్తా అని చెప్పిండు కదా. అట్లాంటి కేసీఆర్ కూడా ఎక్కడ ఏ సభలో కానీ దీని మీద పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కాకపోతే ట్విట్టర్లో మాత్రం ఆయన స్పందించిండు. చాలా పెద్ద వ్యాసం రాసుకొచ్చిండు. ఒక 4-5 విషయాలు చెప్తాను నుంచి. తెలంగాణ గడ్డ మీద ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తుంది. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి తెలంగాణ సాధించిన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన వ్యక్తి కేసీఆర్. పడవబడ్డ తెలంగాణని ప్రగతి బాట పట్టించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్. ఆయన ఎప్పుడు బిరుదుల కోసం పాకులాడలేదు, సన్మానాల కోసం అసలే పాకులాడలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కావాలనే విషయం చెమ్ముతున్నారు. సో నా బీఆర్ఎస్ కార్యకర్తలారా, రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడకండి. మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో ముమ్మరంగా ముందుకెళ్ళండి. ఇప్పుడు చర్చ జరగాల్సింది రోడ్ల మీద, డ్రైనేజీల మీద, ఇంటింటికి అందాల్సిన 6 గ్యారంటీల మీద.
ఇవన్నీ ఏమైపోయినాయి అని ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ చర్చ అంతా రాకుండానే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చర్చను పక్కదో పట్టించడానికి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. ఈ విషపు వలలో మనం పడకూడదు, 6 గ్యారెంటీల మీద నిలదీయండి. ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న రైతుల ముచ్చట, రైతు భరోసా అందక ఇబ్బంది పడుతున్న రైతుల ముచ్చట, ఫీజు రీయింబర్స్మెంట్ మీద, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ల మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బంది పడుతున్న విశ్రాంత ఉద్యోగుల మీద, డిఏలు లేక పిఆర్సీలు లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల మీద, సింగరేణి బొగ్గు స్కామ్ మీద, తెలంగాణ నీటి వాటాల మీద చర్చ పెట్టండి. అంతే తప్ప ఈ బూతు పురాణం మీద చర్చ అసలు కొనసాగించకండి అని చెప్పి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యల్ని ఇక్కడితో వదిలేసి అసలు పని ఏందో చూద్దాం అనే వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. సో కేటీఆర్ కూడా ఈ బూతు పురాణం ట్రాప్ లో పడకుండా తన కార్యకర్తలను కూడా ఈ ట్రాప్ లో పడొద్దని హెచ్చరిస్తున్నాడు అనమాట. తన క్యాడర్ ని కూడా సంయమనం పాటించాలని చెప్పి కోరుతున్నాడు. నిజంగా ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ విషయం. ఈ 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే కాంగ్రెస్ వైపు నుంచి దాడి జరిగిన ప్రతిసారి బీఆర్ఎస్ వైపు నుంచి అంతకంటే పెద్ద ఎత్తున ప్రతిదాడి జరుగుతుంది. ఎవ్వరూ ఎక్కడా తగ్గేది లేదన్నట్టు ప్రవర్తించారు. అది డిబేట్లో కానీ, బూతుల విషయంలో కానీ, ప్రతి విషయంలో. కానీ మొదటిసారి సంయమనం పాటిద్దాం అని కేటీఆర్ అన్నప్పుడే అక్కడ రేవంత్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టినట్టు అయింది. అయితే ఇందులో కొసమెరుపేందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఒక ఆమె అన్నా రామన్న నాయన నువ్వే ఇక భద్రంగా చూసుకో ఆ తోడేళ్ల నుంచి అనుకుంటే ఏవో చెప్పి వెళ్ళిపోయింది. తండ్రి మీద అంత ప్రేమ ఉన్న ఆ ఇంటి ఆడబిడ్డ ఈరోజు కేసీఆర్ని పట్టుకొని ఒరే రారా పోరా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కనీసం స్పందించలేదు. ఎక్కడ దాన్ని ఖండించలేదు. ఏం ఆ బిడ్డకు పౌరుషం లేదా? మరి ఈ విషయం మీద మీకేమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మాటలు, బీఆర్ఎస్ సంయమన వ్యూహంపై మీ అభిప్రాయం ఏంది? మీ సపోర్ట్ ఎవరికి, రేవంత్ రెడ్డికా బీఆర్ఎస్ కా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.